ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని నల్గొండ బీసీ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. తెలంగాణలో నేడు రాజకీయాలను కూడా బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీ తగ్గట్టుగానే శాసనమండలి శాసనసభలో బిల్లు రూపొందించి అటు పార్లమెంటుకు అటు గవర్నర్ దగ్గరకు రాష్ట్రపతి దగ్గరికి గవర్నర్ దగ్గరకు పంపించినప్పటికీ కూడా ఆ బిల్లు చట్టరూపం దాల్చలేదు. అయితే శాసనసభ ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు తయారవుతుంది. దీనిపైన అంటే రాజకీయ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ 42% ఏదైతే ఉందో చట్టబద్ధ రూపాలు దర్శకుంటే పార్టీ పరంగా ఇస్తామంటుంది. దీనికి సంబంధించి పార్టీ పరంగా ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాన్ని నల్గొండ జిల్లా బీసీ సంఘం నేతలు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఏ విధంగా స్పందిస్తున్నారో వారి అభిప్రాయం, రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమాన్ని అంటే 42% చట్టబద్ధత కల్పించడానికి వారు ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా కామారెడ్డి డిక్లరేషన్లో 42% చట్టబద్ధత కల్పించి స్థానిక ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చింది. కానీ అది చట్టబద్ధత దాల్చకముందే పార్టీ పరంగా ఇస్తామంటుంది. దీన్ని ఏ విధంగా చూస్తుంది బీసీ సంఘం? 42% రాజకీయ రిజర్వ్ ఉద్యోగ రాజకీయ రంగాల్లో మేము ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంతమవుతున్న సందర్భంలో బీజేపీ పార్టీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని ప్రకటించడంతోనే రాహుల్ గాంధీ గౌరవ పెద్దలు జనాభా తమాషా ప్రకారం 56% ఉన్నటువంటి బీసీలకు 78 సంవత్సరాలుగా నష్టపోతుర్రు, ఇప్పటికైనా బీసీలకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ అని వరంగల్ డిక్లరేషన్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా చెప్పడం జరిగింది. దానిలోని భాగంగానే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ బహిరంగ సభలో ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనగణనలో కులగణన జరపకుండా జాప్యం చేయడం జరిగింది. జాప్యం చేస్తే దానికి చట్టబద్ధత జనగణనలో కులగణన చేసే చట్టబద్ధత ఉండదని గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారు డిక్టేటెడ్ కమిషన్ ద్వారా రావాలని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాని తీర్పు కూడా రావడం జరిగింది. దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కానీ ఆ ఎన్నికలు జనగణనలో కులగణన కూడా తప్పుల తడకగా ఉన్న 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఉద్యోగ రిజర్వేషన్లు వస్తాయని బీసీలు ఒక కాడికి వెనుకకు తగ్గిన వారు చేసినటువంటి ఏక తీర్మానం చేసి సంవత్సరం తర్వాత రాష్ట్రపతికి ప్రధానమంత్రికి గవర్నర్కు పంపించి ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులని బీసీ సంఘాలని మేధావులని తీసుకొని పోవాల్సిన అవసరం ఉందని ఎన్నోసార్లు పలుమార్లు సమావేశమైనప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం జరిగింది. దాన్ని హఠావుడిన ఢిల్లీలో కొంతమంది బీసీ సంఘాల నేతలను తీసుకొని పోయి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ కూడా వస్తున్నట్టు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా రాలేదు. మెడలు వచ్చి చేపిస్తాం, హైదరాబాద్కే తీసుకొని వస్తాం, ప్రధాని 42% ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తూ 56 సార్లు ఢిల్లీకి పోయిన 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఒకవేళ ఇప్పటికే రేపు ఎల్లుండో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ
పార్టీ పరంగానే ఇస్తాము 42% అని చెప్పేసి అంటుంది. ఒకవేళ పార్టీ పరంగా పోతే బీసీ సంఘం ఏ విధంగా స్పందిస్తుంది, ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతుంది? 42% చట్టభద్రత లేకుండా ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది. ఊరూర గ్రామాన బీసీ సంఘాలుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో సర్పంచుల్లో సింబల్ లేదు, గెలిచిన వాళ్ళే మావోలు అని ఒక 3,500 కోట్ల రూపాయలు అభివృద్ధి కుట్టుబడుతుందని ఓ సాకు చెప్పి ఎలక్షన్లకు పోవడం జరుగుతుంది. ఉన్నటువంటి మంత్రులు కానీ ఉన్నటువంటి వ్యవస్థ కానీ మొత్తం ఒకే సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉంది. ఏదన్నా పని కావాల్సిన ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కార్యకర్తలు కూడా ప్రలోభాలకు లోను కావద్దని మేము పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారే కాదు మిగతా సంఘాలు ఉన్నాయి, మేధావులు, మీలాంటి మీడియా పత్రికా విలేకరులు మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వెనుకకి అడుగు వేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్. అదేవిధంగా ఇదే విషయంపైన మాట్లాడుతున్నతో పాటు జాతీయ కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘ జాతీయ కార్యదర్శి గుల్లబడి వెంకటేశ్వర గారు చెప్పండి, మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఏ విధంగా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంది అంటే అవసరం కొద్దీ వాడుకొని ఇవాళ ఓటు బ్యాంకుగా రాజకీయాలుగా వాడుకొని ఖచ్చితంగా వారిని బీసీలని ఉద్దేశించి నిర్వీర్యం చేస్తే బీసీలు ఏకతాటిగా వచ్చి రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు సరైన గుణపాఠం చెప్తారు. అది గుర్తిరగకపోతే ఖచ్చితంగా ఉన్న రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోతుంది. ఈరోజు అవసరం కొద్దీ ఓట్లు అయిపోయిన తర్వాత అవసరం కొద్దీ వాడుకుంటే ఆ యొక్క బీసీలో ఇప్పటికే చాలా అవేర్నెస్ పెరిగింది. ఈ ఓటు బ్యాంకు ద్వారా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వేరే పార్టీల వైపు చూసే అవకాశం ఉంటుంది. కాకపోతే లాజిక్గా ఏంటి అంటే మేము తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలిపించినప్పుడు బీసీలందరూ తెలంగాణ బంధుకు పిలిపించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సవతి తల్లి ప్రేమతోటి బీసీలకు మేము ముందున్నాం అని చెప్పి అందరూ కూడా బీసీలకు మద్దతు పలుకుతూనే ఇవాళ బిల్లుకు అడ్డం పడతా ఉన్నాయి. ఈ అడ్డం పడే రాజకీయ పార్టీలన్నింటినీ బీసీలు నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నారు. ఏ పార్టీ అయితే మాకు బీసీలకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అదే పార్టీలకు ఓటేసి వారిని అందలం ఎక్కించే స్థితిలో బీసీలు ఉన్నారని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీసీలకు సీట్ ఇచ్చి వాళ్ళ కర్మగాలి ఓడిపోతే చూసి మేము 42% ఓటు ఇస్తామన్నా కూడా బీసీ అయినా మీ నవీన్ యాదవ్ని గెలిపించుకోలేకపోయినారు అని చెప్పి బదనాం పెడదామని అనుకున్నా కూడా మా బీసీలో చైతన్యం వచ్చి బీసీలందరూ మూకుమ్మడిగా నవీన్ యాదవ్ని ఇష్టం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా కూడా ఇవాళ బీసీలందరూ ఐక్యంగా ఉండి మా బీసీ బిడ్డ కేవలం గెలవాలని జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచిందంటే బీసీలో చైతన్యం వచ్చిందని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు అలనాడు ప్రచారం కోసం కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చేత 42% డిక్లేర్ చేయించి అది ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతా ఉంది, కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీని 42% అడుగుతా ఉన్నాం. మేము జనాభా దామాషాలు 60 నుంచి 70% బీసీలు ఉన్నారు. ఇవి 70%లో ఇప్పటికే 40-50% మంది అవేర్నెస్ వచ్చింది. ఇవాళ మీడియా సోషల్ మీడియా అనేక రకాలుగా బీసీలు ముందుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలని మర్చినట్లయితే రాజకీయంగా మీ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే చట్టబద్ధత చేయడానికి ఇవాళ అఖిల పక్షాలను తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే కాలయాపన చేసిన ఈ రేవంత్ రెడ్డి గారికి మీరు మరొకసారి అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నారు. బీసీలకు న్యాయం చేస్తేనే
బీసీలకు న్యాయం చేస్తేనే ఖచ్చితంగా మీరు మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే బీసీలని నట్టేట ముంచి ఇవాళ కాలయాపన చేస్తే ఖచ్చితంగా బీసీలు మీ మీద ప్రత్యక్షంగా ఓటు ద్వారా మీకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇదే విషయంపైన మాట్లాడడానికి మరో నేత మైనార్టీ జాతీయ కార్యదర్శి గారు చెప్పండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక పార్టీ పరంగా ఇస్తే జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా మీ ఇంటర్వెన్షన్ ఉండబోతుంది, ఏ విధంగా? ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా గౌరవనీయులైన మరి ముఖ్యమంత్రి గారు ఏవైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రో 42% ఇస్తానని వాగ్దానం చేసిండ్రు. ఆ వాగ్దానం ప్రకారంగా అతను ఇస్తే మంచిగా ఉంటుంది. ఇవ్వకుంటే మాత్రం ఈరోజు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ప్రకటించబోతున్నారు. ఆ సర్పంచ్ ఎలక్షన్లు కూడా మరి బీసీ నేతలందరూ కూడా అడ్డుకుంటారు. నేను సమంజసంగా ఏ విధంగా అయితే ఆగిపోయిన ఎలక్షన్స్ అదే విధంగా ఆగుతుంటుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే బీసీ ఎస్సీ మైనార్టీలందరూ కూడా పోరాడి ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం మొదలైందో అదేవిధంగా మన బీసీ నేతలు కూడా అదే విధంగా ఉద్యమం చేశారని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ ఏకతాటి అయి మన పార్లమెంటును నిర్బంధం చేసి మన యొక్క బీసీ బిల్లుని రూపొందించుకోవాలని నేను ఆలోచిస్తున్నాం. మళ్ళీ మీరు పాలాభిషేకం చేసినాం. ఆ పాలాభిషేకం చేయించుకోవడమే కాదు, మళ్ళీ ఇంకొకసారి అయినా ఈ ముఖ్యమంత్రిని పాలాభిషేకం చేస్తాం. మీరు 42% రిజర్వేషన్ సాధించాలి వరకు మేము నిద్రపోమని బీసీలందరూ హెచ్చరిక చేస్తున్నాం. ఒకవేళ అంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ పరంగానే 42% ఎంచుకుంటూ ముందుకెళ్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా మీరు ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు? ఈరోజు 42% రిజర్వేషన్ అమలు చేయకపోవడం, మరి చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేసినట్లయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి కామారెడ్డి రిజర్వేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ప్రత్యక్షంగా మరి అమలు చేయాలని చెప్పేసి కూడా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా నుంచి కోరుతాము. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో మరి కేవలం రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించినట్టయితేనే మరి రాజకీయంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి రాబోయే ఎన్నికల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత ఏర్పడుతూ ఉంది. హైదరాబాద్ వచ్చిన జూబ్లీ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ మరి బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినట్టయితే ఇచ్చింది. దాన్ని అందరూ కూడా మరి బీసీలు పెద్ద ఎత్తున మరి పాల్గొని మరి బీసీ అభ్యర్థిని కూడా గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ కల్పించినట్టయితే మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఇద్దరు ఇస్తారంటున్నారు కానీ మరి ఎందుకు ఇవ్వట్లేదు కూడా మరి దాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇద్దరు ఇటు కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఈయన ఇస్తా అంటాడు ఆయన ఇస్తా అంటాడు. మరి ఇయ్యనోళ్ళు ఎవరు మరి దీంట్లో మరి కేవలం ప్రతిపక్షాలు ఇవ్వాలన్నా మరి అది కూడా ప్రజల ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు గౌరవనీయ పెద్దలు మరి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళి మరి తెలంగాణ మరి అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీసీ నాయకులు కానీ అందరూ కూడా మరి కేంద్రం వద్దకు వెళ్ళి మరి చట్టసభలో రిజర్వేషన్ కల్పించేంత వరకు కూడా మనం ముందుకు వెళ్ళి మనమంతా కూడా ఐకమత్యంగా ఉండి మరి తెలంగాణ కోసం ఏ విధంగానైతే కొట్లాడినామో మరి మన బీసీ రిజర్వేషన్ కోసం కూడా అదేవిధంగా కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఇటు బీసీ నాయకులకు కూడా మరి ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మన పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నల్లగొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తాము. నేతలైతే ఉద్యమ కార్యాచరణ బాట సంసిద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా 42% హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగానే స్థానిక సంస్థలో 42% కాంగ్రెస్ పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ముందుకు వెళ్ళాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు పార్టీ పరంగా అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మరికొన్ని ఉద్యమాలు చేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని వారు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాగర్, నల్గొండ.